నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీరు అనుకున్న లక్ష్యాలను ఛేదించాలని కోరుకుంటూ, మీరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ గుడ్ మార్నింగ్ తెలుపుతున్నాం. రైట్, ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగాల దిశాపత్రిక మార్నింగ్ చూసే మిత్రులు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికి చూసే మిత్రులు అందరూ ఒకసారి లైక్ చేయండి, ఒక నిమిషం టైం తీసుకొని ఒకసారి కామెంట్ చేయండి. మరింత మందికి చేరే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లలో స్టేటస్లలో ఒకసారి పెట్టుకోండి. మార్నింగ్ చూసే ప్రతి మిత్రులు ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి మనం లేచిరో లేదో ఇక నైట్ అంతా అంత ఆగమాగం ఉంటుంది. ఇక 31st అంటే తినుడు తాగుడు అయిపోయింది, అంటే అట్లా అలవాటు అయిపోయింది. ఇక ఎట్లా న్యూ ఇయర్ సెలవు కాబట్టి అవును. ఇక 31st ఎప్పుడు 12 గంటల దాకా తినాలే తాగాలి. ఇక తర్వాత 12 అయిందంటే ఇక ఫోన్లు వాట్సాప్లు, మా అమ్మ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ. ఓ నైట్ అయితే శీతం ఫోన్లు. ఇక పండుకుందామంటే అసలు అది లేదు, గిలా మోగుడు. ఇక వాట్సాప్లల్లా ఫోన్లు చేసి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. సో మొత్తానికైతే పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టినాం. సో సంవత్సరం మారంగానే మన జీవితాలు మారిపోతాయా అని కొందరు కూడా అడుగుతూ ఉంటారు. సరే, ఏం మారినా ఏం మారకపోయినా ఇయర్ అయితే మారుతుంది, ఒక ఇంగ్లీష్ క్యాలెండర్ అయితే మారుతూ ఉంది. సో అది మారినప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి. మనం అనుకున్న లక్ష్యాల దిశగా మనం పనిచేయాలి. చదువుకుంటే చదువులో అయినా సరే, ఉద్యోగంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే ఇంకా మెరుగ్గా ఎట్లా పనిచేయాలి, భవిష్యత్తులో ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళాలి. సో ఆలోచించి ఈ కొత్త సంవత్సరాన్ని ఆ విధంగా అయితే వాడుకోవాలి. కేవలం తినడం తాగడం శాశ్వతం కాదు, వారం తినొచ్చు తాగొచ్చు, అది వేరే విషయం. కానీ మన కొత్త సంవత్సరంలో ఏం చేయాలి, మన లక్ష్యాలు ఏంటి, ఇవి ముందు పెట్టుకొని వాటిని నెరవేర్చుకునే దిశగా పనిచేయాలి. నైట్ నవ్వుతున్నాడు ఎందుకో. నైట్ ఆప్కార్ వాళ్ళకు మస్తు గిరాకీ రావాలి. ఆప్కార్ శాఖకి ఆమ్దాని. ఎందుకంటే 12-1 దాకా తాగమని చెప్పాలి. ఇక ఎప్పుడైతే వైన్స్ నుంచి, ఈవెంట్ల నుంచి, బార్ల నుంచి బయటకు వస్తారో అప్పుడు మిషన్ పెట్టి ఉదియాలి. అంతే, అటు తాగాలి, ఇటు తాగితే కక్కియాలి. అంటే అక్కడ ఇన్కమే ఇక్కడ ఇన్కమే. ఇక అస్సలు న్యూ ఇయర్ ఎవరికి ఉంటుంది అంటే, తాగి పోలీసు వాళ్ళకి దొరికినోనికి అస్సలు హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉంటుంటారు కదా, ఇవాళ ఉంటుంది వాళ్ళకి పండుగ. మిగతా వాళ్ళు దొరకనోళ్ళు ఏదో ఇంటికాడ వండుకొని ఇప్పుడు లేచి ఉంటారో లేవలేరో మహానుభావులు. కానీ ఇక తాగి దొరికిన వాళ్ళకు ఉంటుంది అసలు న్యూ ఇయర్. ఇక బండ్లు బిన్లు ఇక వాళ్ళ గోస కాదు, వాళ్ళు ఊకనన్న తాగిదిరా అని తాగింది కక్కుతారా అని అంత సుక్కలు అవపడుతుంది తాగిన వాళ్ళకు దొరికితే. ఇక వాళ్ళ అదృష్టం, ఏం చేస్తాం. ఇక మరి కొత్త సంవత్సరం ఏది చేస్తే ఆ సంవత్సరం అంతా అది అవుతుందట. అదొకటి అట్లా ఉండేది. సో కాబట్టి మిత్రులారా, మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. రైట్, ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా దిశాపత్రిక, లైట్లు, కాంతులు, హ్యాపీ న్యూ ఇయర్ హోప్, ఇదంతా అడ్వర్టైజ్మెంటేనా? కాదు, కొద్దిగా అంత ఉంది. ఇది వార్తనే. ఇది కూడా వార్తేనా? కింద కానీ ఇది కూడా వార్తేనా? వార్తే దేవుడా, న్యూ హోప్ అంట. వార్త చాలా పెద్దగా వేసిరుగా. మరీ ఎక్కువ కొడుతున్నాను, జూమ్ తగ్గించు. రైట్, కనిపిస్తలేదు, కొద్దిగా జూమ్ చేయాలి. న్యూ ఇయర్ న్యూ హోప్ అట. సరే చూద్దాం. న్యూ ఇయర్ న్యూ హోప్. ఉత్సాహంగా 2026కు స్వాగతం పలికిన ప్రజలు. అంబరాన్ అంటిన న్యూ ఇయర్ సంబరాలు, టపాసులు, కేరింతలతో హోరెత్తిన వీధులు. పాత స్మృతులను తలుస్తూనే కొత్త ఏడాదిలోకి మరిన్ని విజయావకాశాలు దరిచేరాలని ఆకాంక్ష. మరో ఏడాది గడిచిపోయింది. నిన్న ప్రస్తుతం, నేడు గతమైంది. కొందరికి ఎన్నో జ్ఞాపకాలు, మర్చిపోలేని అనుభూతులు, సంతోషం, మర్చిపోలేని ఆప్తమిత్రులను పరిచయం చేసిన ఏడాది. మరికొందరికి తీర్చలేని బాధను సైతం రుచి చూపించింది. కొందరికి మధురానుభూతులను అందిస్తే మరికొందరికి ఎనలేని వ్యతలను మిగిలించింది. ఏదేమైనా కాలచక్ర గమనంలో భాగంగా మరలా రాను అంటూ వెళ్ళిపోతున్నది. నిన్నటి గుర్తులను, సంతోషకరమైన క్షణాలను తలుచుకుంటూనే 2025కు వీడుకోలు పలికిన జనం కొత్త ఆశలు, ఆశయాలతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ ఏడాదైనా తమకు కలిసి రావాలని కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మంచి ర్యాంకులు, భవిష్యత్తును విద్యార్థులు ఆశిస్తుండగా ప్రజలు విశ్వాసం, నాయకత్వ గుర్తింపు లభించాలని
రాజకీయ నాయకులను కోరుకుంటున్నారు. నిరుద్యోగులకు మరో ఏడాది మెరుపు తీగల గడిచిపోయిందనే చెప్పాలి. ఉద్యోగాల కోసం ఏళ్ళుగా ఎదురు చూస్తున్న తమకు ఈ సంవత్సరమైనా కలిసి రావాలని కోరుకుంటున్నారు. ఎస్, ఎవ్వరు తిప్పలాలు పడుతున్నారు అన్నట్టు. మరికొందరికి తీర్చలేని బాధను సైతం రుచి చూపించింది. అంటే నిన్న డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికిన వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా వర్తిస్తారు. ఇక ఈ ఏడాది మర్చిపోలేరు వాళ్ళు. ఈ ఏడాది మర్చిపోలేరు. ఇంక ఎందుకు తాగినాము, ఎందుకు దొరికినాము, అనవసరంగా ఇంట్లో ఉన్న ఈ బాధ ఉండపో, ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి, పైసలు కట్టాలి, ఇదంతా కథ ఉంటుంది. ఇక మొత్తం రంగురంగుల షోలు ఇవన్నీ కూడా నిన్న మొత్తం హైటెక్ సిటీ ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం కిక్కిరిసిపోయింది, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా. ఇక పొలిటికల్ పంచాంగం అంట 2020 సంవత్సరం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అనేక సవాల్ విసిరింది. ఇందులో కాంగ్రెస్ను విజయ తీరాలకు తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ వ్యూహాలు చాలా సక్సెస్ అయ్యాయి. అధిష్టానం వద్ద ఆయన పరపతిని మరింత పెంచుతున్నాయి. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఇప్పటి నుంచే పథకాలు రచిస్తున్నారు. మరోవైపు చాలా రోజుల తర్వాత ఫామ్ హౌస్ను వదిలి మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ ఇకపై ప్రజల్లో ఉండనున్నారా? ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులు ఆయన్ని మరింత చిక్కులోకి నెట్టివేయబోతున్నాయి. పార్టీలో 2వ స్థానాన్ని కాపాడుకునేందుకు కష్టపడుతున్న కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జైలుకు వెళ్లే ఛాన్స్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి కొత్త ఏడాదిలో ఆయన అరెస్టు కానున్నారా? హరీష్ రావు సైతం రాజకీయంగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు తప్పదని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. నిజంగా ఆయన అరెస్టు కాబోతున్నారా? బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కల్వకుంట్ల కవిత సొంత వ్యూహాలు రచిస్తున్నారు. జనం బాట పట్టి రాజకీయ పార్టీ పెట్టేందుకు కావాల్సిన భూమికని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కొత్త ఏడాదిలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మరోవైపు బీజేపీలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎవరికి వారే పై చేయి సాధించాలని వ్యూహం రచిస్తున్నారు. వీరిలో ఎవరు సక్సెస్ కానున్నారు అని చెప్పేసి పొలిటికల్ పంచాంగం అంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళ వ్యూహాలు, మరి 2025లో ఏం చేసిరు, 2026లో ఏం చేయబోతారు, వాళ్ళ రాజకీయ ప్రస్థానం ఎట్లా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, కాళేశ్వరం అంశము, ఇప్పుడు కేటీఆర్ ఈ కార్ రేస్లో జైలుకు పోతారా, లేదంటే ఫోన్ ట్యాపింగ్ అంశం ఒక కొలిక్కి వస్తుందా, అటు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది బలోపేతం అవుతుందా? సో ఇవన్నీ కూడా అనాలిసిస్ అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది 2026లో అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. దిశా పత్రిక ఈ పొలిటికల్ రాజకీయ నాయకుల జాతకం చెప్పింది అన్నట్టు. అంతే, ఇక మంచికి అన్నట్టు ఇలా జాతకం ఎవరెవరు ఎట్లా ఉండబోతారు అని చెప్పేసి జాతకం చెప్పింది. ఈ న్యూ ఇయర్ సందర్భంగా డ్యాన్సులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. పాఠశాలలకు, ప్రకటనలకు, శుభాకాంక్షలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక నిన్న ఏం సంస్కృతి ఏంది అది, సగం లైట్లు పెట్టిరు. ఇక ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు, తేడా. అటు పోయి గ్లాసులో పోయి పోసుకొచ్చుకోవాలి, ఇటు వచ్చే ఎగిరాలి. అటు పక్కనే ఉంటుంది గ్లాసుల, లేకపోతే బౌన్సర్లకు ఇచ్చినా తెత్తరు. నీకేం తెలుసు మరి? నేను నిన్న పోయి చూసి వచ్చినా కదా, రిపోర్టింగ్ చూసి వచ్చినా కదా. ఎక్కడిది నువ్వు అన్నీ ఉండే కాడు ఉండవు. వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట. 87,695 కోట్లు ఏజీఆర్ బకాయిలు ఫీజు. 5 ఏళ్ల మారటోరియానికి కేంద్రం కేబినెట్ ఆమోదం. 2032-41 మధ్య చెల్లించేందుకు అనుమతి. 2 హైవే ప్రాజెక్టులకు సైతం ఆమోదం. 20,668 కోట్లు కేటాయింపు. ఇక వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట లభించిందట. 87,695 కోట్లకు ఏజీఆర్ బకాయిలు ఫ్రీజ్ చేసిందట. కొంత ఇక ఈ సంస్థను బతికించే ప్రయత్నం చేస్తుంది, పనిచేస్తుందంట. ఎందుకంటే లేకపోతే జియో దెబ్బకు ఇది ఎప్పుడో ఊబిలో నెట్టుకోపోయింది. ఇక కనీసం దీని సిగ్నల్ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ సిమ్ వాడుతురా అనే స్థాయికి వచ్చింది. కొంత వాస్తవానికి అప్పుడు విఐ అంటే ఐడియా వోడాఫోన్ ఉండే, ఐడియా టాప్ 1లో ఉండే, ఐడియా ఎయిర్టెల్ టాప్ లో ఉండే. ఎప్పుడైతే జియో వచ్చిందో మొత్తం ఇవి పాతాళానికి అన్ని సిమ్లు అట్నే అయిపోయినాయి. ఇప్పుడు ఈ 2 కలిసినా కూడా తట్టుకోలేకపోతున్నాయి, పైకి రాలేకపోతున్నాయి. వోడాఫోన్ ఐడియా కలిసినా కూడా ఏది చేసినా జియోకు అనుగుణంగానే చేయాలి. జియో ఏది చేస్తే వీళ్ళు ఏది చేయాలి. జియో అంటే ఆయన దగ్గర చాలా పైసలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్ని అయినా చేస్తాడు. ప్రపంచంలోనే 8వ స్థానంలో 7వ స్థానంలో నెంబర్ 1 స్థానానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఏదైనా చేస్తాడు, కానీ వీళ్ళు తట్టుకోలేరు కదా చిన్న సంస్థలు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. కంపెనీ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయంకు
సంబంధించిన 87,695 కోట్ల బకాయిలను ప్రస్తుతానికి ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో మంత్రివర్గం వొడాఫోన్ ఐడియాపై 5 ఏళ్ల మారిటోరియాన్ని ఆమోదించింది. అదేవిధంగా నాసిక్ సోలాపూర్ మధ్య గ్రీన్ఫీల్డ్ కారిడార్, ఒడిశాలోని నేషనల్ హైవే విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, కేంద్రం నిన్న కేబినెట్ మీటింగ్ పెట్టుకొని రన్నింగ్ కారులో గ్యాంగ్ రేప్, గంటల తరబడి యువతిపై లైంగిక దాడి, ఆపై కిందకు విసిరేసి పరార్, ఆసుపత్రిలో బాధితురాలకి చికిత్స, హర్యానాలో ఫరీదాబాద్లో అమానుష ఘటన జరిగిందంట. ఈ దుర్మార్గులు కొత్త సంవత్సరం వేళ ఇగో ఇలాంటి న్యూస్ వినాల్సి వస్తుంది. మరి ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ఇవి మాత్రం ఆగని పరిస్థితి. ఇంత దుర్మార్గంగా చూస్తున్నారు. గంటల తరబడి యువతిపై లైంగిక దాడి చేసిరంట, నిర్భయ తరహా. అప్పట్లో ఢిల్లీలో సెన్సేషనల్ న్యూస్ అయింది కదా, సో అట్లా. కలుషిత నీరు తాగి 7 మృతి, మరో 160 మందికి అస్వస్థత. తాగునీటిలో డ్రైనేజ్ వాటర్ కలవడమే కారణం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘటన. మృతుల కుటుంబానికి 2 లక్షల పరిహారం, విచారణకు ఆదేశం. సీఎం మోహన్ యాదవ్ అయితే చెప్తున్నారు. ఎంత పరిపాలన ఎట్లా ఉంది చూడండి. కలుషిత నీరు తాగి 7 మృతి. డ్రైనేజ్ వాటర్ ఉంటాయి కదా, అవి తాగే నీళ్ళలో కలిసినాయంట. తాగే నీళ్ళలో కలిసి కలుషితమై 7 చనిపోయినారు. 160 మందికి అస్వస్థత. అందులో కూడా చాలామంది సీరియస్గా ఉన్నారంట. ఇట్లా ఉంది పరిస్థితి. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం, విచారణకు ఆదేశం. ఇంకా విచారించి ఏం చేస్తారు ఇంకా? రైట్, ఇవి దిశలో పెద్దగా వార్తలు కనిపిస్తలేవు ఇవ్వాలి న్యూ ఇయర్ సందర్భంగా. ఒకసారి వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్, కొత్త ఏడాదికి ప్రపంచ దేశాలు ఘనంగా వెల్కమ్ చెప్పాయి. న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. బ్యాంకాక్లోని చావోప్రాయా నదీ తీరం బాణసంచా ప్రదర్శనలతో ఇలా వెలుగులు విరజిమ్మింది. సో బ్యాంకాక్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఘనంగా చేసుకున్నారు. సో పైన కనిపిస్తున్నటువంటి ఫోటో బ్యాంకాక్లోని చావోప్రాయా నదీ తీరం వద్ద బాణసంచా, అంటే 12 కాగానే బాణసంచా వేసి, సో ఆ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక గోదావరి జలాలపైనే కేంద్రం డబుల్ గేమ్. పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు. పైకి కాదు కూడదంటూనే లోపల క్లియరెన్సులు ఇచ్చేలా పావులు. వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే అవే లెక్కలు. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డిపిఆర్లు వెనక్కి. గోదావరి వరద జలాలు తరలిస్తే తమ వాటాను ఆపుకుంటున్నామని ఎగువ రాష్ట్రాలు, వాటి లెక్కలు, ఎగువ రాష్ట్రాల వాటాలు తేలినప్పుడు ప్రాజెక్టు ఎట్లా సాధ్యమనే ప్రశ్నలు. ఇంటర్ స్టేట్ లొల్లి పెట్టి గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే కుట్ర దాగి ఉందనే ఆందోళన. ఇదే జరిగితే దొంగదారిలో నీళ్లు మళ్లించుకునేందుకు ఏపీ ప్లాన్ అయితే చేస్తుందంట. గోదావరి జలాలపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతున్నది. ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై మోదీ సర్కార్ అనుసరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. పిఎన్ఎల్పిపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఫిర్యాదులు చేసినా మీదికి ఓకే అంటూనే లోపల బుట్ట దాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే ప్రాజెక్టు డిపిఆర్ను వెనక్కి పంపించిన కేంద్రం, పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదు చేసిన స్వయంగా సీఎం రేవంత్ లేఖలు రాసిన స్పందించకపోవడం, ఏపీని నిలువరించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వట్లేదని బయటకు చెప్తూనే లోపల ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులకు కానిచ్చేందుకు వార్తలు వస్తున్నాయని, ఈ క్రమంలో ఆ ప్రాజెక్టుకు క్లియరెన్స్లు ఇచ్చేందుకు హై లెవెల్లోనే పావులు కదుపుతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా కనిపిస్తుంది. సో గోదావరి జలాలపైన కేంద్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతుందని చెప్పేసి కూడా మనకు ప్రధానంగా వార్త కనిపిస్తుంది. సో పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ ఫిర్యాదులు బుట్ట దాఖలు చేసి చాలా ఎలిగెన్సెస్ అయితే పెడుతున్నారు. సో మరి రేపు అసెంబ్లీ సమావేశాలు అయితే మళ్ళీ స్టార్ట్ కాబోతున్నాయి జనవరి 2న. మరి ఏం మాట్లాడతారు ఏంటి, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతారో, అధికార పక్షాలు ఏం మాట్లాడతారో, ముఖ్యంగా ఈ నదీ జలాలపైన అంశమే కీలకంగా మారబోతుంది. సో దీనిపైన పెద్ద ఎత్తున ఈ 2 రోజులు అంటే 2 తారీఖు 3 తారీఖు మొత్తం కూడా ఈ నీళ్లపైన చర్చ జరగబోతుంది. మరి ఎవరు మోసం చేసిరు, ఎవరు తప్పు చేసిరు అనే విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. మరి చూడాలి రేపు ఏం జరుగుతుంది అనేది అసెంబ్లీలో. న్యూ ఇయర్కి కిక్. 1230 కోట్లు లిక్కర్ సేల్స్తో 4 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం. డిసెంబర్లో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్. ఒక్క నెలలోనే 5,000 కోట్ల అమ్మకాలు. ఈ నెలలో కలిసి వచ్చిన సర్పంచ్ ఎన్నికలు, కొత్త మద్యం పాలసీ కావడంతో షాపుల్లో ఫుల్ స్టాక్. తెచ్చిన స్టాక్ మొత్తం అయిపోవడంతో వ్యాపారుల్లో జోష్. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5,000 కోట్ల సేల్స్ మార్కును దాటేసింది. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లో అమ్మకాలు పెరగడం సహజమే. అయితే ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడు కాలేదని ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఒకవైపు న్యూ ఇయర్ కిక్గా
ఇంకొక వైపు సర్పంచ్ ఎన్నికలు కలిసి వచ్చాయి. కొత్త మద్యం పాలసీ కూడా డిసెంబర్లోనే మొదలు కావడంతో డిపోల నుంచి ఎప్పటికప్పుడు స్టాక్ బయటికి వెళ్లడంతో ఎక్సైజ్ శాఖకు ఈ ఏడాది అదిరిపోయే కిక్తో ముగింపు పలికింది. అంతకు ముందు మద్యం పాలసీ మొదలైన 2023 డిసెంబర్లో 4,291 కోట్లు వచ్చినాయి. 2023లో 4,291 కోట్లు వచ్చినాయట డిసెంబర్. అయితే డిసెంబర్లోనే ఇక ఈసారి ఒక న్యూయార్క్ ఒక్క రోజే 1,230 కోట్లు వచ్చినాయట ఈ వారం 10 రోజుల నుంచి అన్ని కూడా. ఇక చూడు మనోళ్ళు ఏదన్నా వ్యాపారము లాభాలలో ఉంది అంటే కనుక, నష్టాలు లేకుండా లాభాలలో నడిచే బిజినెస్ ఏదన్నా ఉంది అంటే కనుక ఇగో ఈ లిక్కర్ బిజినెస్ అయితే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఎలాంటి పరిమితులు ఉండవు, ఎలాంటి లాస్ ఉండదు. ఈ షాప్ ఏడ పెట్టినా నడుస్తుంది. దీనికి వాస్తులు వీస్తులు ఏం పని చేయి, అడ్డా పని చేయదు. మెయిన్ ఏ ఊరవతల పెట్టినా వచ్చి కొనుక్కుంటారు, ఏడ పెట్టినా చెరువు కట్ట పైన పెట్టినా కొనుక్కుంటారు. సో అట్లుంటది కథ. ఒకసారి నీకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన కొన్ని వీడియోలు పెట్టినా, దీనికి పెట్టు ఒకసారి చూపిద్దాం మనోళ్ళకు. వీళ్ళ విచిత్ర విన్యాసాలు, అలా బాధలా వాళ్ళకు వచ్చిన బాధ ఎవరికి కొత్త చెప్పు. అది ఒకసారి అనుభవిస్తే తప్ప తెలియదు. అది మామూలు కోస కాదు అది. వీళ్ళ బాధ జర లేరా మాయగా లేరా, జర లేచి కుదరా అంటే వాని బాధ చూడు. కనబడుతుంది చేసిండే చేయలేదు అని ఊరితే అవసరం లేదు, చూస్తేనే తెలుస్తుంది. చూగు పోలీసు వాళ్ళకి వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి పట్టుకునుడేందుకు, అటు 12-1 దాకా అమ్ముడేందుకు అంటే అట్లా అంటే ఏమంటారు అంటే మేము డబుల్ ఆఫర్. అట్లా కాదు, మేము పెట్టినాం కానీ మరి తాగి నడపమన్నామా అని ఇట్లా అంటారు కదా. తాగి నడపొద్దు కదా, వైన్స్లు ఉంటాయి, బార్లు ఉంటాయి, తాగురు మీరు, కానీ తాగి బండి నడపొద్దు కదా అని అంటారు వాళ్ళు. మరి ఎట్లా పోవాలి వాడికి? వైన్స్ కాడికి ఎట్లా పోవాలి? యానే వాడుకోరు అంటారా? మరి ఇప్పుడు పర్మిట్ రూమ్ ఉంటది, తాగడానికి పర్మిటెడ్ రూమ్ ఉంటది. 12 గంటల తాగవచ్చు, 12 గంటల దాకా తాగొచ్చు. పబ్బులలో 1 గంటల దాకా తాగొచ్చు. తాగినాక ఇంటికి ఎట్లా రావాలి? బైక్ మీద రావాలి, కార్లన్నా రావాలి. మరి ఎట్లా రావాలి? ఇదే ప్రశ్న. సో నేను మొన్న ఏదో సినిమా చూసిన, ఏది అఖండ సినిమా. అఖండ సినిమా చూస్తే బాలకృష్ణ గారు త్రిశూలం పట్టుకుని అటు ఇటు మొత్తం సినిమా అంతా అట్లా నడుస్తున్నది. సినిమా కాదు, ట్రయల్ నడుస్తున్నది. మధ్యలో బాలకృష్ణ గుర్రం వేసుకొని వచ్చిండు. నేను అది కూడా సినిమానే అనుకుంటున్నా, అట్నే చూస్తున్నా, అది కూడా ట్రయల్ అనుకోని. కానీ మెన్షన్ హౌస్ బాటిల్ పట్టుకొని ఇట్లా చూపిస్తా అన్నాడు. ఓహో ఇది మెన్షన్ హౌస్ యాడ్ అని అప్పుడు అర్థమైంది. అంటే తెలంగాణ సమాజాన్ని కాదు, మొత్తం భారతదేశ వ్యాప్తంగా మీరు చైతన్యవంతం కాకుండా ఉండాలంటే, మీరు ఆలోచించకుండా ఉండాలంటే మిమ్మల్ని ఒక మత్తులో ముంచేస్తున్నారు. మిమ్మల్ని ఒక మత్తుల్లో ముంచి వీళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు. మనకు అది అర్థం కావట్లా. 24 గంటలు ముక్క సుక్క. ఇన్ని ఎద్దులు ఏదైనా పండుగ ఉంటే ఈ 2 ఉండేది, లేకపోతే ఎప్పుడన్నా ఆదివారం అన్న ఉండేది. కానీ ఇప్పుడు రోజు అదే. వచ్చిన పైసలన్నీ దీనికే ఖర్చు పెట్టాలి. నీ దగ్గర నిల్వ ఉండొద్దు, నువ్వు లక్షాధికారి కావద్దు, నీ సంపాదన అంతా వాళ్ళు దోసుకోవాలి, నీకు లేని ఆశలు చూపించి. సో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అంతా తాగుబోతుల రాష్ట్రంగా మార్చేసినారు. ఏమన్నా ముందు అడుగు ఉన్నదా అంటే తాగుట్లనే. ఒక్కో గ్రామంలో 4 నుంచి 5 బెల్ట్ షాపులు. వైన్స్ 11 గంటలకు తెరుస్తారు. 11 గంటలకు తెరవక ముందుకే మనకు ఇక్కడ అందుబాటులో దొరుకుతుంది. ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. నువ్వే పని పోవాలన్నా ముందుగా 90కి వచ్చినాకనే పని పోతున్నారు. అట్లా 4-5 బెల్ట్ షాపులు మాత్రం మంచిగా ఖాతాలు ఒక్కొక్కరికి మంచిగా నడుస్తున్నాయి. పొద్దుగాల ఈడ, మధ్యాహ్నం ఆడ, సాయంత్రం ఆడ. 3 బెల్ట్ షాపులు ఉంటే 3 90లు.
ఏ టైంలో 24 అవర్స్ 24 అవర్స్ ఏటీఎం ఎనీ టైం మందు. ఇగో ఇంత విచ్చలవిడిగా మందు ఊళ్ళల్లోకి వచ్చేసింది. స్కీములన్నింటికీ ఆన్లైన్లోనే అప్లికేషన్లు, ఇక పేపర్ దరఖాస్తులు బంద్. సూత్రప్రాయంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరూ అప్లై చేసుకునేలా అన్ని శాఖల్లో స్మార్ట్ సిస్టమ్. ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులకు పిటిషన్లు స్టేజ్లోనే వేసేలా ఏఐ టెక్నాలజీ. అన్నింటికీ ఆధార్ నెంబర్, రేషన్ తప్పనిసరి. కొత్త ఏడాదిలో 6 గ్యారెంటీలకు కొత్త దరఖాస్తులు. అందుకు తగ్గట్టుగా వచ్చే బడ్జెట్లో నిధుల పెంపు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు ఇక డిజిటలైజ్ కానుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేపర్ దరఖాస్తులకు ప్రభుత్వం స్వస్తి పలకనున్నది. లబ్ధిదారుల చేతిలో కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు లేకుండా పారదర్శకమైన ఆన్లైన్ విధానాన్ని తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇకపై ఏ చిన్న స్కీమ్ కైనా పేపర్ దరఖాస్తులు తీసుకోవద్దని, అన్నింటిని డిజిటలైజ్ చేయాలని భావిస్తున్నది. అన్నిటిని డిజిటలైజ్ చేయరు కానీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ అదే గంటలు లైన్లో నిలవాడు. ఏమనంటే సర్వర్ వస్తలేదు, అంతే. ఏమనంటే సర్వర్ బిజీ వస్తుంది. టెక్నాలజీ ముందుకు తీసుకురావడం మంచిదే. ఇదేంటంటే సింపుల్ గా ప్రభుత్వ ఆఫీసుల ముందు లైన్లు కట్టొద్దు, గవర్నమెంట్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీసులకు పోవద్దు, ఎంపీడీ ఆఫీసులకు పోవద్దు, పోలీస్ స్టేషన్లకు పోవద్దు. ఏమున్నా మీరు రావాలి, ఆన్లైన్లో పెట్టుకోవాలి. ఈ ఆన్లైన్ ఏమన్నా కరెక్ట్ పనిచేస్తుందా అంటే మనకు తెలుసు ఆన్లైన్ సెంటర్లు ఎట్లా ఉంటాయి అనేది తెలుసు. ఇప్పుడు గట్టిగా 20 అప్లికేషన్లు కొట్టారనుకో సర్వర్ డౌన్ అయిపోతుంది. ముఖ్యంగా ఈ బ్యాంకులు అయితే మనకు బాగా ఎక్స్పీరియన్స్, గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకులలో అయితే ఇది గమ్మత్ ఉంటుంది. పోగానే సర్వర్ పనిచేస్తలేదు అంటారు సింపుల్ గా. అదేందో అర్థం కాదు. నువ్వు వేసేటప్పుడు ఏం కాదు, మళ్ళీ నువ్వు తీసుకుంటప్పుడు సర్వర్ పనిచేయదు. సో ఇట్లా ఉంటుంది. ఇక అందరూ ఈ మీ సేవల దగ్గర, నెట్ సెంటర్ల దగ్గర లైన్లు కట్టారు అనుకో, అది సర్వర్లు బంద్ అయిపోతాయి. తీసుకురావడం మంచిదే, టెక్నాలజీ ఉపయోగించుకోవడం మంచిదే, కానీ దాన్ని మంచి పారదర్శకంగా చేయాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తే మంచిగా ఉంటుంది. కదులుతున్న వ్యాన్లో మహిళపై గ్యాంగ్ రేప్, రోడ్డుపై విసిరేసి పరారైన దుండగులు. ఫరీదాబాద్లో నిర్భయ తరహా ఘటన. ఫ్రెండ్ను కలిసి రాత్రికి ఇంటికి బయలుదేరిన మహిళ ఆటో కోసం వెయిట్ చేస్తుండగా వ్యాన్లో వచ్చి 2 వ్యక్తులు డ్రాప్ చేస్తామని నమ్మించి వ్యాన్ ఎక్కాక అత్యాచారం. ఈ 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. 2 నిందితులను అరెస్ట్ చేసినంత. కదులుతున్న వ్యాన్లో పాపం ఆ మహిళను, అమ్మాయిని అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. రోడ్డుపై విసిరేసిరట. ఎంత దుర్మార్గం తయారయ్యారు. మనుషులలో మానవత్వం అనేది లేదు, చచ్చిపోతుంది. మానవత్వం లేదు, అసలు లేదు, మొత్తమే లేదు. సో ఎంత దుర్మార్గంగా తయారవుతారు చూడు వాళ్ళు. అంటే దీనికి ఇంకొకటి ఒక్కసారి చూసుకుందాం. సామాన్యంగా ఇటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రభావితం అవుతారు? ఇప్పుడు నీకు మందు ఉంది, తర్వాత డ్రగ్గు, తర్వాత గంజాయి, నీకు అన్ని లోపల మింగుతావు. మింగిన తర్వాత నీ ఆలోచన, నీ కాన్షియస్ నీలో ఉండదు. తర్వాత ఈ సినిమా ఒకవైపు, సినిమా ఎంత ప్రేరేపిస్తా, ఒక మహిళను మార్కెట్ వస్తువు చేసి, ఒక మహిళను ఆడ నిలబెట్టి, చిన్న బట్టలు వేసి, సో ఇవన్నీ కొంత కారణం. ఒక 50% కూడా అందులో చూసే నేర్చుకుంటారు కొందరు. ఒక 50% ఇవి కారణాలు. ఈ విధంగానే వాళ్ళు ప్రేరేపితులు అవుతున్నారు. వాడు తప్పే చేసిండు, 100% వాడిని తప్పే చేసిండు, కానీ వాడిని ప్రేరేపితం అవ్వడానికి ఈ ప్రభుత్వాలు కూడా కొంత కారణం. ఎవ్వడు పుట్టుకతో రేపిస్ట్ కాడు, ఎవ్వడు పుట్టుకతో దొంగ కాదు, కానీ వాడిని ఆలోచన ఎక్కడ పుడుతున్నది? ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, నేరస్తుని కాదు నిర్మూలించాల్సింది, నేరాన్ని నిర్మూలించాలి. సో నేరాన్ని నిర్మూలించాలంటే వాని ఆలోచన పుట్టకుండా వేయాలి, వాని ఆలోచనని చంపేయాలి కదా. కానీ ఎక్కడికక్కడ మనం పెంచేటట్టు చేస్తున్నాం కదా. రైట్. ఇక ఒక్కో ఆర్డర్కు 120 నుంచి 150 రూపాయలు. గిగ్ వర్కర్లకు స్విగ్గీ, జొమాటోలో బంపర్ ఆఫర్. న్యూ ఇయర్ నేపథ్యంలో ఇన్సెంటివ్ ప్రకటన. సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్తో వీడియోలు. దేశవ్యాప్తంగా శాంతియుతంగా ముగిసిన సమ్మె. పాల్గొన్న 1,75,000 మంది. సొంత సిబ్బందితో డెలివరీ చేసిన రెస్టారెంట్లు. దాడులు జరగకుండా బౌన్సర్ల ఏర్పాటు. గిగ్ వర్కర్ల బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెతో ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటోలు దిగొచ్చాయి. న్యూ ఇయర్ టైంలో తమ సర్వీసులకు అంతరాయం లేకుండా ఉండేందుకు గిగ్ వర్కర్లకు ఇన్సెంటివ్స్ ప్రకటించాయి. సమ్మెలో పాల్గొనకుండా డెలివరీ చేస్తే ఒక్కో ఆర్డర్కు 120 నుంచి 150 చెల్లిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. రోజుకు 3,000 సంపాదించుకోవచ్చని జొమాటో చెప్తే డిసెంబర్ 31, జనవరి 1 2 రోజుల్లో కలిపి 10,000 సంపాదించుకోవచ్చామని స్విగ్గీ అయితే తెలిపిందంట. సో ఎవరైతే డెలివరీ సంబంధించిన వాళ్ళు ఉంటారో గిగ్ వర్కర్లు, వాళ్ళని అయితే నిన్న సమ్మె చేసిరు దేశవ్యాప్తంగా. అంటే మాకు
చాలా పరిమితి పెట్టారు, చాలా ఆంక్షలు పెట్టారు. ఈ టైంలోనే డెలివరీ చేయాలి, లేకపోతే మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది, లేదంటే మీకు పాయింట్స్ తక్కువ ఇస్తారని చెప్పేసి రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు నిన్న సమ్మెకు దిగరు. మొత్తానికి ఆ సమ్మె దానికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో మొత్తానికి దిగొచ్చి సో అమితాబ్ బచ్చన్తో కూడా వీడియో చేసి సమ్మె ఆపాలని అయితే వాళ్ళు చెప్పారు. సో నిన్న ఒక్కరోజు చేస్తే 120 నుంచి 150 రూపాయలు అయితే ప్రకటించారు. నిన్న ఒక్కనాడు, మరి రేపటి నుంచి ఉండదు మళ్ళీ అది. సో అట్లుంది పరిస్థితి మొత్తానికి అయితే. నిన్న ఎందుకంటే న్యూ ఇయర్ ఉంది కదా, అవునవును, అందరూ మళ్ళా బండ్ల మీద పోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎక్కువ ర్యాపిడోలు బుక్ చేసుకుంటారు. ఇక మళ్ళీ అనుకున్న కాడికే రావాలి కదా తిండి, ఏ హోటల్ అనుకుంటే ఆ హోటల్. సో అందుకని ఒక్క రోజులోనే జనవరి 1-2 రోజుల్లో కలిపి 10,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అని స్విగ్గీ తెలిపిందట. 10,000 రూపాయలు అని బతకనిస్తారా? ఉత్త పుణ్యానికి కంప్యూటర్లో బటన్లు ఒత్తుకుంటా అని రక్తం తాగుతున్నారు. ఎంత కష్టపడాలి, ఇటు కష్టపడాలి, ఇటు బండి, ఇటు పెట్రోలు. ఇంత కష్టపడితే ఒక్కో టిప్పు మీద 30-40 రూపాయలు ఉత్త పుణ్యానికి దొబ్బుతున్నారు ఈ స్విగ్గీ జొమాటోలు. సో ఇలా పనిచేసే వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచించుకోవాలి. ఏదో పార్ట్ టైం చేసుకోవాలి అంతే తప్ప ఇది పర్మనెంట్ గా పనికి రాదు. అది ఏం ఎక్స్పీరియన్స్ రాదు, అది ఏం పనికి వచ్చేది కాదు. ఏదన్నా మీకు టెంపరవరీగా అవసరం ఉంటే, డబ్బులు అవసరం ఉంటే చేసుకోవాలి తప్ప అది చేసుకుంటూ మీరు వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అట్లా ఇక గిగ్ వర్కర్లకు అండగా ఉంటాం, త్వరలోనే చట్టం తెస్తాం, మంత్రి వివేక్ వెంకటస్వామి. కేంద్రం కూడా యాక్ట్ తేవాలి, డెలివరీకి డెడ్ లైన్ పెట్టి కంపెనీలు పెనాల్టీలు విధిస్తున్నాయి, మెడికల్ బెనిఫిట్స్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేవని వెల్లడైతే చేసిరంట. త్వరలో వాళ్ళకు అండగా ఉంటాం, త్వరలోనే వాళ్ళకి సంబంధించిన చట్టం తెస్తామని చెప్పేసి కూడా మంత్రి వివేక్ చెప్తున్నారు. 15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1000 కోట్లు. ఈ ఏడాది అక్రమాస్తుల కేసులో తేల్చిన ఏసీబీ మొత్తం 199 కేసులు, 273 మంది అరెస్టు. లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ఉద్యోగులు. 2025 వార్షిక నివేదికలో ఏసీబీ డీజీ చిరుసిన్హా వెల్లడి. ఇక చూడు మనలో పంతనం 1000 కోట్లు కొట్టారు. మనలో పంతనం అంటే ఇట్లా ఉండాలి. ఇక మనం చేస్తున్నాం. 15 మంది 1000 కోట్లు అంట. 15 మంది 1000 కోట్లు అంటే ఇక చూసుకో. ఇక అంటే ఒక్కొక్కరు దాదాపుగా 100 కోట్లు 100 కోట్లు 100 అటు ఇటుగా అటే 80-70 కోట్లు అంటే చూసుకో. అది అఫీషియల్ గా ఇట్లున్నది. ఇక దొరకని వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతే. వీళ్ళకి గాసారం తక్కువ, ఏదో దొరికిరు. ఇంకా దొరకని వాళ్ళు చాలా మంది ఉంటారు. గిట్లా నడుతుంది మనలో పనితీరు వ్యవహారం. వీళ్ళకు మనం జీతాలు ఇచ్చి సాత్తన్నాం, మీదికెళ్ళి మన రక్తమే దాగురు అని చెప్పేసి చెప్తాను. రైట్. ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. గత ప్రభుత్వంలో తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం. కవిత ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడుతున్న కవిత. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే 540 మందికే పరిహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను 250 గజాల స్థలం ఇవ్వాలి, అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తాం. ఎవరో కొట్లాడితే తెలంగాణ రాలే, మన కడుపు మార్చుకొని పోరాడితే వచ్చిందని కామెంట్. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఉద్యమకారులతో కలిసి ప్రభుత్వ భూమి ఆక్రమణ. సో ఉద్యమకారులను ఉరికించి కొడతామన్నారు. ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళే వాళ్ళే కొడతామని చెప్పేసి, తెలంగాణ వ్యతిరేకులదే పెత్తనం అని చెప్పేసి గత ప్రభుత్వంలో అని చెప్పేసి కవిత అంటున్నారు. ఈ అక్క మాట్లాడితే ఎట్లుందంటే సంపినోళ్ళే సంతాప సభ జరిపినట్టుంది. గత ప్రభుత్వం ఈమె లేదా, ఈమె లేదా ఉద్యమకారులను సంపినోళ్ళే సంతాపం తెలుపుతున్నారంట. ఇక అక్క అదే పని మీద ఉన్నది. ఇక మాట్లాడుతున్నారు, ఇక మైక్ దొరికింది కదా అని చెప్పేసి. ఫామ్ హౌస్ కి కేసీఆర్, అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా హరీష్ కు బాధ్యతలు. ఇక కృష్ణా జలాలపై చర్చ భారమంతా ఆయనపైనే. ఒక్కరోజు సభకు హాజరైన బీఆర్ఎస్ చీఫ్ తోలు తీస్తానంటూ హెచ్చరించి కీలక సమయంలో జంప్. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్ధమైన సర్కార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా కృష్ణా జలాలపై పోరాడేందుకు ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానని సర్కార్ను హెచ్చరించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్ళీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమవుతుండగా, ఇలాంటి కీలక సమయంలో చర్చల బాధ్యతను హరీష్ రావుకు అప్పగించి ఆయన మంగళవారం రాత్రే ఫామ్ హౌస్ కు బాట పట్టారు. రైట్. మొత్తానికైతే కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఇక అసెంబ్లీకి సంబంధించిన నీళ్ల వ్యవహారాలు మొత్తం కూడా మాజీ మంత్రి హరీష్ రావుకి అయితే అప్పగించారు. ఆయన చూసుకుంటాడు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మళ్ళీ లాక్డౌన్, మళ్ళీ 6 months లాక్డౌన్. కేసీఆర్ కు మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది, క్వారంటైన్ లోకి వెళ్ళిపోయి జూన్ జూలైలో సమావేశాలు జరుగుతాయి. అప్పుడు వస్తాడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తాడు. ఇక మళ్ళీ ఎప్పుడన్నా వచ్చి మైక పట్టుకొని మళ్ళీ తోలు తీస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడతాడు, పోతాడు. ఇక 6 నెలలకు ఒకసారి అట్లా
ఒక 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 కుదిపేసి మళ్ళా టైగర్ ఇట్లా లోపలికి వస్తుంది, అట్లా పెద్ద పులి, ఇంకేం పేర్లు పెట్టే వీరుడు, ధీరుడు, శూరుడు, తెలంగాణ జాతిపిత, ఇట్లా వస్తారు, అట్లా పోతాడు. క్వారంటైన్, లాక్డౌన్, మళ్ళీ 6 నెలల దాకా లాక్డౌన్ అన్నాడు. 1000 మందికి స్కిల్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో అతి తక్కువ సమయంలోనే కీలక మైలురాయిని అధిగమించింది. 2025 డిసెంబర్ నాటికి ఈ యూనివర్సిటీ ద్వారా 1000 మందికి పైగా స్టూడెంట్లు స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. 2024 ఆగస్టు 1 శంకుస్థాపన చేసిన ఈ వర్సిటీ కేవలం 16 నెలల్లోనే అద్భుత ఫలితాలను అయితే సాధించిందట. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 713 కోట్లు రిలీజ్. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్లో 713 కోట్లను ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. డిసెంబర్ నెల బిల్లులను బుధవారం విడుదల చేశారు. విడుదల చేసిన బిల్లుల్లో ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, అడ్వాన్స్లకు సంబంధించిన బిల్లులు అయితే ఉన్నాయంట. మొత్తానికి అది ఇక నాకు తెలియదు, యాదికి లేదు. పైరసీ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్కి సంబంధించి పేమెంట్ గేట్వేల ఐడీలు మర్చిపోయినట్లు ఐబొమ్మ రవి పోలీసులకు చెప్పాడు. గుర్తు వచ్చినప్పుడు సహకరిస్తానని తెలిపాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్సైట్ వివరాలు అయితే వెల్లడించారు. సో ఇదైతే ఇంకా నడుస్తూనే ఉంది. ఐబొమ్మకు సంబంధించిన ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసులకైతే మరి దానికి సంబంధించిన వివరాలు అడిగితే నాకు గుర్తుకు లేవు, నేను మర్చిపోయినా, గుర్తు వచ్చినప్పుడు చెప్తా అని చెప్పేసి పోలీసులకు అయితే చెప్తున్నంట. కొన్ని కీలక విషయాలు అయితే చెప్తలేడంట. మన సుక్కలు చూపిస్తాడు పోలీసు. మొన్న రీసెంట్గా ఒక మీడియా ప్రతినిధితో కూడా మాట్లాడండి. ఐబొమ్మ రవి అంటే నా పేరు ఐబొమ్మ రవియా ఏం మాట్లాడుతున్నారు మీరు? బెట్టింగ్ యాప్స్ మీరు చేసినా అంటే చేసినట్టు ప్రూఫ్ ఉన్నాయా, చూపియండి, ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. అండ్ రెండోది పోలీసులు చెప్తున్నారు కాబట్టి పోలీసులు చెప్తే నిజం అయిపోతుందా? పోలీసులు ఆరోపణ చేస్తున్నారు కానీ నిజం తేల్చాల్సింది ఎక్కడ? కోర్టులో చూసుకుందామని చెప్పేసి కొద్దిగా దురుసుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా ఇక పోలీసుల వ్యవహారం మొత్తం కూడా చూసుకుంటారు. ఇక సో ఇవి వెలుగు పేపర్ సంబంధించిన వార్తలు. రైట్, ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఒకసారి. ఈ విధమైనటువంటి మన మార్నింగ్ న్యూస్ మిత్రులు అందరూ ఒకసారి కామెంట్ చేయండి. హీల్ మై ఫ్యామిలీ హెల్త్ కేర్ అమీర్పేట్ వర్కర్స్ పేమెంట్ సరిగా ఇవ్వడం లేదు. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, ఒకసారి నెంబర్ తీసుకోండి. హెల్త్ కేర్ హీల్ మై ఫ్యామిలీ హెల్త్ కేర్ వాళ్ళకు అమీర్పేట్ వర్కర్స్ పేమెంట్ సరిగా పేమెంట్ ఇస్తలేరట. ఒకసారి మిత్రులారా మా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఫోన్ చేస్తే అది ఫుల్ డీటెయిల్స్ చెప్పొచ్చు, మాట్లాడచ్చు. రైట్, మార్నింగ్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోకి లైక్ కొట్టండి, తర్వాత కామెంట్ చేయండి. లైక్ కొట్టి కామెంట్ చేయండి. రైట్, ఇంకేంటి ఆంధ్రజ్యోతి. ఇక హ్యామ్కు ఆర్బీఐ గ్యారంటీ. కాంట్రాక్టర్లు, ప్రభుత్వం బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ బ్యాంకులకు 15 ఏళ్ల పాటు చెల్లింపులు. సర్కారు విఫలమైతే ఎస్క్రియూ ద్వారా చెల్లించనున్న రిజర్వ్ బ్యాంకు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు తీసుకునేలా ఏర్పాటు. ఇప్పటికే ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్. త్వరలో కేబినెట్ ముందుకు ఫైల్. తొలి విడతలో 17,693 కోట్లతో 13,237 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి అయితే చేస్తారంట. సో రోడ్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హ్యామ్కు ఆర్బీఐ గ్యారంటీ. కాంట్రాక్టులు, ప్రభుత్వం బ్యాంకర్లతో నోడల్ ఏజెన్సీ బ్యాంకులకు 15 ఏళ్ల పాటు చెల్లించే విధంగా వాళ్ళకు ఒక వెసులుబాటు అయితే తీసుకొస్తున్నారు. ఇక 3 కార్పొరేషన్ల ఎన్నికలు 6 నెలల తర్వాతే. వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు. జూన్, జూలై నెలల్లో నిర్వహించే ఛాన్స్. రాష్ట్రంలో మిగతా మున్సిపాలిటీ, కార్పొరేషన్లో ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలో. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురు. బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు. కోర్టు తీర్పు కోసం ఆగే యోచన. గ్రేటర్ హైదరాబాద్ పునర్వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న 3 కార్పొరేషన్ల ఎన్నికలను వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతమంతా గ్రేటర్ హైదరాబాద్తో కలిపి 3 కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. వీటి పరిధిలో విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ 3 కార్పొరేషన్లపై ఏర్పాటు ఫిబ్రవరి చివరి నాటికి, మార్చిలో కానీ పూర్తయిపోతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం పదవీకాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తి కానుంది. అయితే 3 కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా పునర్వ్యవస్థీకరించిన పోలీసు, విద్యుత్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్ తదితర విభాగాలు
కుదురుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈలోగా వేసవి వస్తుంది, కానీ వేసవి కాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తేనే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో ఎన్నికలు జూన్ జూలై నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ 3 ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా రాష్ట్రంలోని మిగతా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అవి ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా మున్సిపల్ ఎన్నికలే ముందు అన్న శీర్షికతో డిసెంబర్ 18న ఆంధ్రజ్యోతిలో కథనాన్ని ప్రచురించగా తెలిసిందే. ఈ క్రమంలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. సో 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఏవైతే ఉంటాయో, అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు జరగవు, 6 నెలల తర్వాత జరుగుతాయి. అంటే జూన్ జూలైలో జరిగే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడైతే మరి ఏదైతే మరి ఔటర్ రింగ్ లోపల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కలిపేసినప్పటికీ కూడా వాటికి సంబంధించిన పూర్తి ఏవైతే అన్ని ప్రక్రియలు ఉంటాయో అన్ని కంప్లీట్ అవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. వాటర్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, సో అధికారులు కావచ్చు, మొత్తం కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. దానికి కొద్దిగా టైం పడుతుంది. దానికోసం కొద్దిగా టైం తీసుకొని 6 నెలల తర్వాత అంటే జూన్ జూలైలో చేసే దిశగా అయితే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. ఒకసారి ఈ నెంబర్ కాల్ చేయండి మీ సమస్యల గురించి. 62813803 మంచి రాలేదు. 6281380361 ఈ నెంబర్ కాల్ చేయండి. ఎస్, మీ సమస్యలు ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తే మీ ప్రాబ్లం మొత్తం కూడా చెప్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అందరూ నోట్ చేసుకోండి. 6281380361 ఈ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్యల గురించి. లేదంటే వాట్సాప్ చేసినా కూడా సరిపోద్ది. రాను పోను టికెట్లు బుక్ చేస్తే 10% రాయితీ, ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ సంక్రాంతి ఆఫర్. రాను పోను అప్ అండ్ డౌన్ చేసుకుంటే 10% తగ్గుతుంది, 10% టికెట్లు ఫ్రీ అంట. హ్యాపీ న్యూ ఇయర్. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్ బ్రిడ్జి వద్ద బాణసంచ వెలుగులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న దృశ్యం. ఇంకా చూడు ఎంత రంగురంగులతోని, ఎంత డిజైన్ చేసిరో బాణసంచాలతోని. తెలంగాణలో స్టార్ లింక్ ఇంటర్నెట్ అయిపోయింది. తెలంగాణలో స్టార్ లింక్ ఇంటర్నెట్ మస్క్ కంపెనీతో సంప్రదింపులు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 5G వైర్లెస్ నెట్ పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు. సంక్రాంతికి షురు, 5 కోట్ల ఖర్చు. టీ ఫైబర్ ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ దేశంలో తొలిసారిగా అమలు. సో అటవీ ప్రాంతాల్లోకి, గ్రామాల్లోకి కూడా ఇంటర్నెట్ పోతుందంట. ఇప్పుడు మీకు సరైన విద్య అందించరు, సరైన వైద్యం అందరికీ అందించరు, సరైన తిండి అందరికీ ఉండదు, కానీ ఇంటింటికి నెట్టు, ఇది ఇంపార్టెంట్. నెట్ అవసరం అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మీరు ఇళ్ళనే ఉండాలి, అంతే, ఈ స్క్రోల్ చేస్తుట్లనే ఉండాలి, మీ జీవితాలు మీదికి పోవు, ఈ వీడియోలు మీదికి నెడుతుండాలి, మీరు ఆన్నే ఉండాలి. అందుకోసం అని ఇంటింటికి నెట్ పంపుతున్నారంట. ఇప్పుడు ఉన్న నెట్ సరిపోతుంది, ఇంకా కొత్త నెట్ ఎందుకు? లేదు, మళ్ళీ నెట్ అయిపోయింది అనుకో, ఇప్పుడు 1.5 2 GB వస్తుంది, బయటకు వస్తాడు. అది అయిపోయిన తర్వాత అబ్బా ఏం జరుగుతుంది సమాజంలో అని చెప్పేసి మళ్ళా కొద్దిగా ఇటువైపు ఆలోచించిండు అనుకో, ప్రభుత్వాలు కూలిపోతాయి కదా. అందుకని చెప్పేసి లేదు నువ్వు తాగుతావా కోటరు నీ ఇంటికి వస్తుంది, లేదంటే పోను పట్టుకొని వాళ్ళు ఇట్లా కూర్చొని స్క్రోల్ టిక్ టాక్లు చూస్తుండు అని చెప్పేసి చెప్తున్నారు అన్నట్టు. టిక్ టాక్ బ్యాన్ అయింది, దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, పేర్లు ఏమేమో ఉంటాయి. ఒక్కో డెలివరీకి 150. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే సమయంలో వర్కర్లకు ఇస్తాం జొమాటో. ఈ సమయంలో 2000 వరకు ప్రోత్సాహకాలు స్విగ్గీ. వేతనాల పెంపు డిమాండ్తో సమ్మెకు సిద్ధమైన గిగ్ వర్కర్లు, అయినా ఒక్కరోజు పెంపుతో సరిపెట్టిన సంస్థలు. సో ఏదైనా సంస్థలు చూడు ఎంత అక్కడ సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఎంత అంటే మ్యాజిక్ చేస్తాయి అనమాట. అంటే వాళ్ళు సమ్మెకు ఎప్పుడైతే దిగిరో అప్పుడే ఈ ఆఫర్ ప్రకటించారు. కొందరు ఏం చేస్తారు, ఆఫర్కు అరే కొద్దిగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అరే ఒక రోజు చేస్తే పైసలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళు వస్తారు. ఆ సమ్మె అనేది ఏమైతే అక్కడితో నీరు గారిపోతుంది. సో ఇక ఇట్లా ఈ దుర్మార్గాన్ని చూస్తారు. నువ్వు వారం రోజుల నుంచి ప్రకటిస్తున్నావు అనుకో, చేస్తారా ఉందా లేదా అని చూస్తారు. ఒకవేళ శేషం మోపు ఉంది అన్నందుకే
కొద్దిగా వేస్తారు అంతే. అంతే మళ్ళా మిగతాది వాళ్ళు ఎట్లా దోసుకోవాలనేది వాళ్ళ ప్లాన్ ఇదంతా చేసుకున్న తర్వాతనే కొద్దిగా వేస్తారు. అంతే. ఇప్పటిదాకా 20 రూపాయలు కట్ చేసుకుంటారు, ఇప్పుడు 25 రూపాయలు కట్ చేసుకుంటారు. అంతే, ఏం లేదు. ఇటు పెంచినట్టే వేస్తారు, అటు కడిగేస్తారు. అంతే, వాడు కూడా అంతే అంతా. ఇక భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపాం, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ ప్రకటన తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ. భారత్ పాక్ ఘర్షణను మేమే ఆపాం, అసలు భారత ఘర్షణ మేమే ఆపామని చెప్పి చైనా విదేశాంగ మంత్రి. అక్కడేమో ట్రంప్ అంటాడు, ట్రంప్ నేనే ఆపిన దేశాలు, ప్రపంచ దేశాల యుద్ధాలన్నీ నేనే ఆపిన అంటాడు. ఈయనేమో భారత్ పాక్ ఘర్షణకు మేమే ఆపిన అని చెప్పేసి ఈయన అంటున్నాడు. ఏందో ఏమో ఇక మరి నరేంద్ర మోడీ ఏం చేస్తాడో అదే కదా. 2 రోజుల్లోనే 750 కోట్లు మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర వేడుకల జోష్. కొట్టురా సపట్లు కొట్టుది, గట్టి కొట్టుది. 2 రోజులల్లా 750 కోట్ల ఆమదానట. అబ్బా రికార్డు. డిసెంబర్లో మొత్తంగా 5102 కోట్ల విక్రయాలు. 2024 డిసెంబర్తో పోలిస్తే 1300 కోట్లు అదనం. ఒక్క సంవత్సరంలో 1300 కోట్లు ఎక్కువ పెంచినాం అంటే మనం ఏమన్నా గిరాకిస్తున్నామా, ఏమన్నా అదంటావా? ఈసారి కొత్తగా షాపులు తీసుకున్న వాళ్ళకు దాదాపు వాళ్ళ ఫీజు వెళ్ళిపోయింది. ఇక వాళ్ళ లాభాలు అయిపోయింది. ఇప్పుడు వచ్చేదంతా లాభం కిందనే, వాళ్ళ పెట్టుబడి అయిపోయింది ఈ నెలల. కరెక్ట్ టైంలో తీసుకుంటారు వాళ్ళు. డిసెంబర్ 1 నుంచే స్టార్ట్ అయింది వాళ్ళది కొత్త షాపులు. డిసెంబర్ 1 నుంచే మన గ్రామ పంచాయతీ ఎన్నికలు, 11 నుంచి ఎన్నికలు, 3 విడతలలో మొత్తం హౌస్ ఫుల్. ఈ స్టాక్ తెస్తా ఉంటే కథ దొరుకుడే లేదు, ఇక అట్లా తయారైంది. సో మొత్తానికైతే వాళ్ళు కేవలం వ్యాపారులు మాత్రం సంతోషంగా ఉన్నారు, ప్రజలు మాత్రం ఇక తాగి ఇక లివర్ ఖరాబ్ చేసుకున్నాడు, ఆరోగ్యాల పాలవుడు, అప్పుల పాలవుడు. సో ఇవన్నీ అదనంగా బోనస్. రాష్ట్రం ఏ విధంగా బతుకుతుందంటే ఈ యొక్క మందుతోనే. ఈ యొక్క మందు దుకాణం బంద్ చేస్తే రాష్ట్రం అసలు ఒక్క రోజు కూడా నడవలేనటువంటి పరిస్థితి. ఇగో ఈ మందు బాబుల వల్లనే టైంకు జీతాలు, టైంకు ఇంత సంక్షేమం, రోజు మొక్కాలే మందు బాబులకు. వాళ్ళ వల్లనే అంతో ఇంతో. కానీ అంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎంత వివక్షత. ఇందాక చూడలే మనం వీడియో, పోలీసులు రెస్పెక్ట్ చేయాలి, జీతాలు ఇచ్చి ఓనర్ అట్లా కింద మాట పెట్టి తొక్కుతారు. అంత దుర్మార్గం. ఓనర్ మీ బాస్ ఆయనే పాపం, ఆయన ఎంత తాగిండు, ఎంత ట్యాక్స్ వచ్చింది ఆయన వల్ల. ఇంత తాగితే నువ్వు అంత పెద్ద ఆయనే. తర్వాత CEO, తర్వాత MD, చైర్మన్. అలా లెవెల్ బట్టి ఎంత ఎక్కువ వస్తే వాళ్ళకి సల్యూట్ కొట్టాలి. సార్ వెరీ గుడ్ సార్, ఈ నెల మాకు టైంకి జీతం వస్తుంది, ఇక ఈ దెబ్బతో మాకు జీతాలు వేస్తారు. కానీ అయినా వాల్యూ లేకుండా పోతుంది నిజంగా. లేలే వాళ్ళకు మీరు అట్లా చిన్న చూపు చూడొద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్ బిల్లులకు 713 కోట్ల విడుదల. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ చర్యలు. గ్రాట్యుబీ, GPF, పార్ట్ ఫైనల్, సరెండర్ లీవ్స్ కి సంబంధించిన బిల్లులు క్లియర్. ఇంకా పెండింగ్ బిల్లులు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 17వ చెప్పిరంట. పెండింగ్ బిల్లులు అన్ని మీకు వచ్చేస్తాయి. ఇక ఏమైనా బిల్లులు పెండింగ్ ఉంటే ఈ దెబ్బతోని మీ అకౌంట్లో పడిపోతాయి అన్నట్టు. సో కామెంట్ చేయండి మార్నింగ్ న్యూస్ చూసేవాళ్ళు. రైట్. ఇవి ఈరోజు అయితే వార్తలు. సో మొత్తానికి 2025 కంప్లీట్ అయిపోయింది. కొత్త సంవత్సరంలో మనమైతే అడుగుపెట్టినాం. సరే ఇప్పటిదాకా ఏం మాట్లాడుకున్నప్పటికీ ఏది ఉన్నప్పటికీ జస్ట్ కొద్దిగా నవ్వుకోవడానికి బాగుంటాయి ఇవన్నీ, కానీ జీవితాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మనము ఏవైతే పనులు ఆపేసామో, ఏదైతే మనం పనులు చేయదలుచుకున్నామో ఈ కొత్త సంవత్సరంలో ఆ పనులు చేసి ఆ లక్ష్యాన్ని సాధించి మన జీవితం అయితే మంచిగా ఉండాలో చూసుకోవాలి. సో ఎవరు కూడా ఏవైతే ఇలాంటివి సంఘటనలు ఉంటాయో, తాగడం కానీ తిరగడం కానీ ఇవన్నీ తాత్కాలికం. సో మన జీవితం, మన ఉద్యోగం, మన వ్యాపారం ఇవే శాశ్వతంగా ఉంటాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండి జనాలు హ్యాపీగా ఉండాలని చెప్తే మనమైతే కోరుకుందాం. సో ఇక మరొకసారి క్యూన్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం మా క్యూన్యూస్ తరపు నుంచి. సో ఇక ఈరోజు సంబంధించిన వార్తలు ఇవి. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూన్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.